తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తండ్రి కొడుకులిద్దరూ బ్యాంకుకు వెళ్తారు. బ్యాంకులో భారీ క్యూ. గంటన్నర క్యూలో నిల్చున్న తండ్రిని చూసి ఆ కుమారుడికి చాలా బాధ కలిగింది. అదే సమయంలో కోపం కూడా వచ్చింది. వెంటనే తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్నగారు, మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ను ఎందుకు యాక్టివేట్ చేసుకోరు? ఆన్లైన్ లావాదేవీల ద్వారా ఇలా బ్యాంకుకు వచ్చి క్యూలో నిల్చున్న అవకాశం ఉండదు కదా అని ప్రశ్నించాడు. ఎందుకు చేయించుకోవాలి అంటూ తండ్రి కుమారుణ్ణి తిరిగి ప్రశ్నించాడు. ఇలా ఇక్కడ గంటసేపు మనీ ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూడనక్కర్లేదు, ఇంకా సామాన్లు కూడా ఆన్లైన్లోనే ఇంటికే తెప్పించుకోవచ్చని చెప్పడంతో పాటు ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ఈ కామర్స్ వ్యాపారంతో వచ్చే లాభాలను వివరించాడు. ఇంటి నుంచి అడుగు బయట పెట్టకుండానే నచ్చినవన్నీ తెప్పించుకోవచ్చని తండ్రికి కుమారుడు చెప్పాడు. అప్పుడు తండ్రి ఓ చిన్న నవ్వు నవ్వి ఇలా అన్నాడు, నేను ఈరోజు బయటకి రావటం వల్ల నా పాత స్నేహితుల్ని నలుగురిని కలిశాను. ఇక్కడ పనిచేసే సిబ్బందితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. వాళ్లతో మాట్లాడాను. నాకు ఈ సమయంలో కావాల్సింది ఇటువంటి స్నేహమే. నాకు కావాల్సినంత సమయం ఉంది. నేను ధీమాగా తయారయ్యి ఇలాంటి పరిచయాలని పెంచుకుంటాను అని అన్నాడు. 2 ఏళ్ల క్రితం నాకు అనారోగ్యం వచ్చినప్పుడు నేను ఎప్పుడూ పళ్ళుకొనే షాపతను ఉన్నాడు కదా, నన్ను చూడటానికి వచ్చాడు. నా కోసం బాధపడ్డాడు, కన్నీళ్లు కార్చాడు. నేను కోలుకోవాలని, బాగుపడాలని కోరుకున్నాడు. కొన్ని రోజుల క్రితం అమ్మ పొద్దున్నే మార్నింగ్ వాక్ కోసం వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది కదా. మనం ఎప్పుడు సామాన్లు కొనే కిరాణా షాప్ అతను తన బండిని తీసుకుని అమ్మని ఇంటికి చేర్చాడు. నువ్వన్నట్టు ఇంట్లో కూర్చొని స్మార్ట్ ఫోన్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ చేస్తే నాకు ఈ మానవ సంబంధాలు ఉండేవా? పళ్ళ షాప్ అతను నా బాధను పంచుకునేవాడా? కిరాణా షాప్ అతను అమ్మని ఇంటికి చేర్చేవాడా? ఒక కంప్యూటర్, మొబైల్ ఫోన్తో సావాసం చేసి ఇంటి నుండి అన్నీ తప్పించుకుంటే ఈరోజు ఒక్క స్నేహితుడు కూడా నాకుండేవాడే కాదు. నేను ఏదైనా కొనేటప్పుడు వాళ్ళని చూస్తూ వాళ్లతో మాట్లాడటం నాకు ఇష్టం. ఇలా మనుషులతో కలిసిన నాడే సత్సంబంధాలు ఏర్పడతాయి, బంధాలు బలపడతాయి. టెక్నాలజీ ఉండాలి కానీ అది మాత్రమే జీవితం కాకూడదు. దానికి మనం బానిసలం అస్సలు కాకూడదు. ప్రేమించవలసిన మనుషులను వాడుకుని జీవిస్తే మానవ సంబంధాలు తెగిపోతాయంటూ ఆ కుమారుడికి తండ్రి చెప్పాడు. ఇవి ఎంతటి అద్భుతమైన మాటలు కదా. సోషల్ మీడియాలో మానవ సంబంధాలపై వైరల్ అవుతున్న అద్భుతమైన సంభాషణను మీ ముందుకు తీసుకురావడం చాలా సంతోషం అనిపిస్తోంది. ఎందుకంటే మానవ సంబంధాలు, ఆప్యాయతలు, అనుబంధాలు ప్రస్తుతం మారిపోయాయి. భూతద్దం పెట్టి వెతికినా దొరకడం లేదా. ఒకే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు పలకరింపులు మాని వాట్సాప్ సందేశాలు పంపుకుంటున్నారు. ఇలా అన్నింటికీ ఆన్లైన్ ఆస్కారం కాదు, పరిష్కారము కాదు. ఒకరితో ఒకరు మాట్లాడితే మనస్సు హాయిగా, తృప్తిగా, ఆరోగ్యంగా ఉంటుంది. అవసరానికి ఒకరికొకరు తోడుగా నిలబడతారు. తద్వారా మానవ సంబంధాలు నిలబడతాయి.